హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. నేను మీ శివకృష్ణారెడ్డి. మన యూట్యూబ్ ఛానల్ నేమ్ తెలుసు కదా మీకు, RSKRRMMR అని టైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సింబల్ ఇవ్వండి, లైక్ చేయండి. అలాగే మీకు ఈ చిన్న వివరంగా ఏం చెబుతున్నానంటే, ఇప్పుడు నేను ఇక్కడ చేలలో ఉన్నాను ఫ్రెండ్స్. పాతందపాలెం గ్రామం, పాతందపాలెంలోనే ఉన్నాను. ఇక్కడ మనకు తెలిసిన రైతు కథను వేరుశనగ వేసాడు. దానివల్ల ఇబ్బంది ఏమిటి? నువ్వు వేరుశనగ వేస్తే ఎందుకు చెబుతున్నావు అంటారా? నేను ఎందుకు చెబుతున్నానంటే, అతను పందికొక్కులు బాగా ఎక్కువగా ఉందని చెప్పి ఇక్కడ కరెంటు పెట్టారు. మీకు కనబడుతుంది, ఇదిగోండి కర్రల మీద పెట్టాడు. ఇక్కడ సైడ్గా ఇక్కడ కలెక్షన్ ఇవ్వడం జరిగింది. సింగిల్ వైరు అంటే దేశ నోట్లు కామన్గా ఇక్కడ కామన్ చేశారు. అంటే గ్రౌండ్ ఎర్త్ తీసుకుని పందికొక్కుని చంపడం, అది ఒక అంతుకు మంచి, ఒక అంతుకు చెడు జరుగుతుంది. ఇక్కడ ఏమిటంటే, ఇప్పుడు వరకైతే ఏ ప్రమాదం లేదు. ఇతను పెట్టి కూడా చాలా రోజులు అవుతున్నట్టుంది. ఎందుకంటే కర్రలు కూడా బాగా ఇదైపోయి ఉన్నాయి. అదిగో వైరు కూడా ఉదయం ఒకటి కలెక్షన్ అయిపోయి ఉంది. అయితే కాయ కూడా బాగానే దిగుబడి ఉంది, ఆయనకి కూడా బాగానే దిగింది. కాకపోతే నేను తెలియజేయడం ఏమంటే, రైతులు ఎవరైనా ఇలా పెట్టినప్పుడు ఒకరు కంటే ఎక్కువగా ఉండి రైతులు పెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు దీనికి పందికొక్కులే వస్తాయని చెప్పలేమండి. ఒకవేళ మూగజీవాలు ఏం రావచ్చు. ఇక్కడ మనకి పశు సంచారం ఎక్కువ, అంటే ఆవులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఏ బర్రె ఏదైనా తప్పుకొచ్చినా ఇట్లాంటి వాటికి అడ్డం పడినప్పుడు ఆటోమేటిక్గా అయ్యానే చనిపోతాయి. కాకపోతే ఏంటంటే, ఒకరు లేక ఇద్దరు, అంతకంటే ఎక్కువ ఉన్నా పర్లేదు, ఉండి ఆదరణ నుండి ఏం వస్తున్నాయి ఏంటి, ఈ పందికొక్కులకి అయితే ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే ఏం వస్తున్నాయి, ఒకవేళ గవిక్కిని బయటికి వెళ్ళే ఎవరైనా వచ్చి ఈ చేలోకి వచ్చి గవిక్కిని ఒక చిచ్చేసుకుని నీళ్ళు పట్టుకుందామని ఆలోచన కూడా రావచ్చు. నైట్ పూట పెడుతున్నారు వీటిని. నేను అక్కడ ఎన్నో సార్లు చూసే ఉన్నాను, నైట్ పూట పెడతారు. కాకపోతే గవిక్కిని ఏ కడుపులో అయిపోతుంది, బయటికి మనిషి వచ్చినా లేకపోతే ఏ జంతువు వచ్చి గవిక్కిని మేద్దామని చూసినా వాటికి తగలకోకుండా కొద్దిగా చర్యలు తీసుకుని మీరు జాగ్రత్త పడి వాటిని దూరంగా తోలుకొని ఈ పందికొక్కుల వరకు ఏట సాగించుకొని మీ పంట మీరు దిగుబడి బాగా సంపాదించుకోండి. అంతేగాని మనం పెట్టేసేముండే ఇంటికి వెళ్ళి కొనుక్కుంటే అయ్యా చనిపోతాయని మట్టి ఆలోచించొద్దండి. నేను రైతులకు చెప్పేది ఒకటే, జై జవాన్ జై కిసాన్. అది ఇంకా ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, కరెంటు పెట్టే కాడ మీరు కూడా జాగ్రత్త వహించి జాగ్రత్తగా పెట్టుకోండి ఫ్రెండ్స్. అది ఒకటే నేను చెబుతుంది. ఎందుకంటే నేను ఎలక్ట్రీషియన్, ఇట్లాంటివి ఎన్నో చూసి ఉన్నాము, ఒకసారి చేసి ఉన్నాము. మేము చేసేటప్పుడు అంటే ఒకరికి నలుగురు ఉంటాం ఫ్రెండ్స్. ఉండి నాలుగు పక్కల జాగ్రత్తగా చూసుకొని టైం టు టైం 10ంటికి ఆన్ చేసుకునే వాళ్ళం, 12 గంటల దాకా ఉండేవాళ్ళం. అక్కడి నుంచి ఆపే చేసుకుని ఇంట్లో ఎలాకి వెళ్ళిపోయేవాళ్ళం ఫ్రెండ్స్. అలా చేసాము మేము. కాకపోతే ఇతను టైం మించుకోకుండానే 7ంటికల్లా ఆన్ చేసేస్తున్నాడు. ఆ టైంలో గవిక్కిని జనసంచారం ఎక్కువగా ఉంటుంది. ఆ గవిక్కిని అడ్డం పడే అవకాశం కూడా ఉంది. అతను కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటూ, జై జవాన్ జై కిసాన్ ఉంటాను ఫ్రెండ్స్.